ఇరాన్ విషయంలో ఇజ్రాయెల్ ఆపరేషన్ ఎప్పుడో సక్సెస్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ దాన్ని ఫర్దర్ సైడ్ ఎఫెక్ట్లు మాత్రమే చూస్తుంది. ఇది ప్రిపేర్ అయ్యినే చేసింది. వాస్తవంగా యుద్ధం ప్రారంభమైనటువంటి తొలి 4 గంటల్లో ఎవరెవరిని లేపేయాలో లెక్కగట్టింది. 28 మందిని లేపేసింది. 28 మంది. ఈ 28 మంది అణ్వస్త్రాలు తయారు చేయడంలో, యురేనియం సేకరణలో, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తీవ్రవాదుల్ని అంటే హెజ్బుల్లా కావచ్చు, లేకపోతే ఇతర తీవ్రవాద సంస్థలు ఏవైతేనో వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేవాళ్ళు, వాళ్ళకి ఆయుధాలు అందించేవాళ్ళు, ఆర్థిక సాయం అందించేవాళ్ళు, ఇట్లా కీలకమైనటువంటి 28 మందిని లేపేశారు. ఈ 28 మంది కూడా కొమైనీకి గుండెకాయ లాంటోళ్ళు. ఈ 28 మంది కొమైనీ ఒక మాట చెప్తే ప్రపంచవ్యాప్తంగా ఆచరణలో పెట్టేటటువంటి ముదుర్లు వీళ్ళు, ప్లస్ అణ్వాయుధాల తయారులో కీలక పాత్ర పోషించేటటువంటి సైంటిస్టులు, వాళ్ళ సహాయకులు అందరినీ లెక్క కట్టింది. అందుకనినే రావడమే ఫస్ట్ వాళ్ళందరినీ లేపేసింది. ఆ తర్వాత అణుబాంబులు ఉన్నటువంటి ప్రాంతంలో లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఇరాన్కి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇరాన్ వెళ్ళి లోపల యురేనియాన్ని చూడలేదు, చూస్తానికి పోతారు అక్కడ. అది ఓపెన్ చేసే పరిస్థితిలో కూడా దాన్ని గేట్ల దగ్గర మూసేసింది. ఎలక్ట్రానిక్ డివైజెస్ని క్లోజ్ అయ్యేటట్టు చేసింది అక్కడ దాడి చేయడం ద్వారా. ఇప్పుడు దాన్ని అంతా సెట్ రైట్ చేసుకుని ఎప్పటికి సెట్ అవుతుందో ఇరాన్ తేల్చుకోవాలి. ప్రస్తుతం ఇంకా ఇంతకంటే ఫ్లేరప్ కాకుండా ఉండాలి అనుకోవాలి, కానీ అది అనుకున్న లక్ష్యం నెరవేర్చేసింది. ఇప్పుడు ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ దేని మీద వేస్తుంటుంది, అక్కడ ఆ బిల్డింగు ఈ బిల్డింగ్ వీటి మీద. బట్ వాళ్ళ కీలక సైనిక వ్యవస్థ బాగానే ఉంటుంది ఇజ్రాయెల్కి, వాళ్ళకి సంబంధించిన అణ్వాయుధాలు బాగానే ఉంటాయి. మాకు తెలుసు మీ ఎక్కడ ఉన్నాయని. మరి ఇంతవరకు ఎందుకు పీకలేకపోయింది? ఎందుకని బాలిస్టిక్ మిసైల్స్ వేయలేకపోయింది? అదే తేడా. ఇజ్రాయెల్ దగ్గర పక్కా సమాచారం ఉంది, వీళ్ళ దగ్గర నోటి దోల ఉంది.